ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ వందనాలండి. బాగున్నారా? ఈ మధ్య కొన్ని ఆటంకాల వల్ల ప్రతి మంగళవారం మీతో మాట్లాడలేకపోతూ ఉన్నాం. ఈ దినాన మీ అందరితో దేవుని యొక్క మాటలు మాట్లాడటానికి దేవుడిచ్చిన సదవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడని పరిశుద్ధ పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా తండ్రి, ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. పరిశుద్ధ లేఖనాలను ధ్యానం చేయించుండగా కావలసిన జ్ఞానం దయచేయండి. అనేక మంది బిడ్డలు విని ప్రభువా వారి హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యానుసారంగా ఆలోచించి గ్రహించి మేలు పొందటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే వర్తమానాలు వింటూ ఉన్నారో అట్టి వారందరినీ మీరు దీవించండి. మా తండ్రి, వినుట వలన విశ్వాసం కలుగునని మీరు సెలవిచ్చారు. కలిగి ఉన్న విశ్వాసంలో నుండి అధికమైన విశ్వాసంలోనికి నడిపించుమని ఈ దీవెనలు ఇస్తున్నాములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభు నామములో అందరికీ వందనాలండి. ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరుద్దాం. నేనెందుకని నీ సత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయెనే. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయెను. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతినే. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ శ్రమలలో పాలొందుటేనా దర్శనమాయెనే. నాతను వందున శ్రమలు సహించే నీ వారసుడనైతినే. నీ శ్రమలలో పాలొందుటేనా దర్శనమాయెనే. నాతను వందున శ్రమలు సహించి నీ వారసుడనైతినే.
ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరితునో, ఏమని వివరితునో. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరితునో, ఏమని వివరితునో. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, నీలో నేనుండుటే, నాలో నీవుండుటేరా, ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే, నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. మరొకసారి ప్రభు నామములో అందరికీ వందనాలండి. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇది నా ధ్యానాంశము. ప్రతి మనిషిలో మంచి బుద్ధి, చెడ్డ బుద్ధి అని రెండు ఉంటాయి. అంటే అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు. మానవ జీవితం రెండు భాగాలుగా ఉంది అనేది పరిశుద్ధ గ్రంథం కూడా చెప్తూ ఉంది. పైకి కనపడే మనుషుడు వేరు, లోపల అంతరంగికంగా ఉండేటువంటి స్వభావం మనిషి వేరు. అయితే మనిషికి కొన్నిసార్లు బుద్ధి లోపం ఉంటుంది. అందుకే అపొస్తలుడైన పౌలు గారు తన యొక్క కుమారుడైన తిమోతితో మాట్లాడుతూ అంటాడు, నా కుమారుడా, నువ్వు అనేక సాక్షుల ఎదుట నీవు దేవుని కృపచేత బలవంతుడిగా ఉండాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. అంటే ఆరోగ్యవంతమైన బుద్ధి అన్నమాట. మంచి బుద్ధి కలిగి ఉండాలి. మన దినాల్లో చూసినప్పుడు అనేక సార్లు ఉన్న బుద్ధిని పోగొట్టుకునేటువంటి పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. ఆ సమయంలో క్రైస్తవుడిగా మన బుద్ధిని, మన హృదయాన్ని, మన మనస్సును మనం కాపాడుకోవాలనేటువంటిది దేవుని యొక్క ఆలోచన. మన ఆలోచన కూడా అదే అయి ఉండాలి. ఎందుకంటే చాలాసార్లు అబ్బో చాలా సమయం పోయింది, లోగడైతే నేను అలా చేసేవాడిని ఇలా చేసేవాడిని అనుకుంటాం. మనం సమయం అంతా పోయినాక మనకి బుద్ధి వస్తుంది ఒక్కోసారి. ఎప్పుడు ఎక్కడ ఎలా బైబిల్లో కొంతమంది వ్యక్తులు అలా
పోగొట్టుకున్నారు, మరలా తిరిగి తెచ్చుకున్నారు అనే విషయాన్ని మనం గమనించాలి, చదువుకోవాలి. అంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 17వ వచనంలో ఏశావును గుర్చినటువంటి వాక్యము మాటలు వ్రాయబడ్డాయి. ఆయన ఆశీర్వాదము పొందాలనుకున్నాడు, పోగొట్టుకున్నాక కన్నీళ్లు విడుస్తున్నాడు, శ్రద్ధతో వెతుకుతున్నాడు, కానీ అవకాశము లేదు, అవకాశము లేక విసర్జించబడేను అని వ్రాయబడింది. ఎందుకని? ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసెను. ఒక్క పూట కూటి కొరకు. మనందరికీ తెలుసు పాత సంగతి, ఇది పాత నిబంధన గ్రంథంలో అందరికీ తెలిసినటువంటి పాత సంగతి అన్నమాట. ఎర్రని ఆ చిక్కుడుగాయ కూర కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసెను. కానీ అది పోయిన తర్వాత, ఆ జ్యేష్ఠత్వాన్ని విడిచిపెట్టిన తర్వాత కన్నీళ్లు విడుస్తూ వెతుకుతున్నాడు. మళ్ళా జ్యేష్ఠత్వం కావాలని శ్రద్ధతో వెతుకుతున్నాడు, మారు మనసు పొందాలనుకుంటున్నాడు. కానీ మారు మనసు పొందే అవకాశం దొరకక విసర్జించబడిన అని అక్కడ వ్రాయబడిందన్నమాట. దేవుని యొక్క మాట ఒక్కసారి మనకి సెలవు ఇవ్వబడింది అంటే అది ఖచ్చితంగా ప్రారంభం నుండి ముగింపు వరకు ఒకే మాటగానండి. మధ్యలో మనం మారిపోతున్నట్టుగా దేవుని యొక్క మాటలు మారవు, గతించవు. భూమి ఆకాశము గతించిననే కానీ దేవుని మాటల్లో ఒక్క మాట కూడా గతించదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు, దాన్ని మనం భద్రపరచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క మాటలను మనం చెప్పక చాలాసార్లు మన యొక్క సొంత ఇష్టం చొప్పున మన జీవితాలను కట్టుకోవటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 27వ వచనంలో బుద్ధిహీనుడంట ఒక ఇల్లు కట్టాడు, దాని మీద గాలి వచ్చి విసిరింది, వరదలు వచ్చినాయి, ఆ ఇల్లు పడిపోయింది. బుద్ధి లేని వాని ఇల్లు. అలాగే బుద్ధి కలిగిన వాడు ఇల్లు కట్టాడు, కానీ అది వరదలు వచ్చి పడినా, గాలి విసిరినా అది పడిపోలేదు. కారణం ఏంటంటే ఇక్కడ బుద్ధి చాలా ప్రాముఖ్యమైంది. స్త్రీలకైనా సరే, పురుషులకైనా సరే, ఆఖరికి చిన్న పిల్లలకైనా సరే బుద్ధి చాలా ప్రాముఖ్యమైనటువంటిది అన్నమాట. ఈ లోకంలో చాలా జ్ఞానాలు ఉన్నాయి, రకరకాల స్వభావాలు ఉన్నాయి, కానీ అండి దేవుడిచ్చేటువంటి జ్ఞానము, దేవుడిచ్చేటువంటి స్వభావం ప్రత్యేకంగా ఉంటుంది. ఒక క్రైస్తవుడు అంటే క్రీస్తుని పోలి నడుచుకొని వాడే క్రైస్తవుడు. అందరూ క్రైస్తవులు కారు. కాబట్టి యేసుక్రీస్తు వారు మరి ఆయన యొక్క స్వభావాన్ని వ్యక్తం చేస్తూ మన ముందుంచి మాదిరి చూపించినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. చాలాసార్లు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్న ఏశావును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, కానీ సర్వం కోల్పోయే వరకు కూడా కొంతమందికి స్పృహ రాదు, బుద్ధి రాదు. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు మనకు కనపడతాడు లోకాసు వార్తలో. ఒక గొప్ప ఇంటిలో ఉండవలసిన వ్యక్తి, తండ్రి యొక్క మరి పర్యవేక్షణలో ఉండవలసిన వ్యక్తి, తండ్రి చిత్తము చొప్పున బ్రతకవలసిన వ్యక్తి, తన ఇష్టాన్ని కోరుకుంటూ తనంటాడు, తండ్రి నా ఆస్తిలో నా భాగము నాకు ఇవ్వు, నేను చాలా దూరం వెళ్ళి చాలా ధనాన్ని సంపాదించాలి అనుకుంటున్నాను నేను అంటే, మరి తండ్రి ఏమైనా ఆటంకపరిచాడంటే ఏం ఆటంకపరచలా. ఇవ్వవలసినటువంటి ఆ భాగాన్ని ఇచ్చాడు. చాలా సరదాగా సంతోషంగా తండ్రి ఇంటి నుండి బయలుదేరాడు. ఇంకా సమస్యలే నాకేం ఉండవులే, నేను చాలా ప్రశాంతంగా బ్రతుకుతాను అనుకున్నాడు, కానీ తినటానికి తిండి కూడా లేదు. అప్పటి వరకు కూడా, మొత్తం కోల్పోయే వరకు కూడా స్పృహ రాలా. నేను చాలామంది స్నేహితుల మధ్య ఉంటాను, అలాగే ఉన్నారు స్నేహితులు. ఎప్పుడైతే ధనం పోయిందో స్నేహితులు వెళ్ళిపోయారు, ఎప్పుడైతే ధనం పోయిందో ఆరోగ్యం పోయింది, ఎప్పుడైతే ధనం దుర్వ్యాపారం చేశాడో అప్పుడు ఆకలి తిండి లేదు.
ఆయన చేసింది మంచి వ్యాపారం కాదు, దుర్వ్యాపారం చేశాడు. కాబట్టి ఆకలికి అలమటిస్తూ తండ్రి ఇల్లు గుర్తొచ్చింది. నా తండ్రి ఇంటిలో అనేక మంది పనివారు ఉన్నారు, అనేక మందికి సమృద్ధి అయిన ఆహారం ఉంది. నేను కనీసం తండ్రికి కుమారుడనని అనిపించుకున్నటకు నాకు అర్హత లేకపోయినా నా తండ్రి పనివారిలో ఒక పనివాడిగా నేను చేరాలి అనుకుని అక్కడ మనస్సు మార్చుకొని పశ్చాత్తాపంతో ప్రయాణమయ్యాడు తండ్రి ఇంటికి. కానీ ఈ లోకంలో తల్లిదండ్రులు చేర్చుకుంటారో లేదో నాకైతే తెలియదు కానండి, కానీ ఆ తండ్రి మాత్రం చేర్చుకున్నాడు. అలాగే మన పరలోకపు తండ్రి కూడా మనల్ని అనేక సార్లు అనేక అవిధేయతల నుండి, అనేక దోషముల నుండి, దేవునికి దూరమై పారిపోయి అనేక సార్లు తప్పిపోయిన స్థితిలో ఉన్న మనందరినీ కూడా ఆయన ఆహ్వానించి దూరము నుండి చూచి ప్రేమిస్తూ తన హక్కున చేర్చుకుంటానికి సిద్ధముగా ఉన్నాడు. ఎవరైనా గుర్తుపట్టలేరేమో కానీ చింపిరి బట్టలతో, నలిగిపోయిన దేహముతో, అతని రూపం అందం అంతా పోయినా సరే తన కుమారుడుగానే గుర్తించాడు. దూరం నుండి చూచి అతన్ని కౌగిలించుకున్నాడు, ప్రశస్త వస్త్రాలు రప్పించాడు, అతనికి అంగీకారముగా ఒక ఉంగరాన్ని తొడిగించాడు, అతని కొరకు ఒక విందును చేయించాడు. కానీ ఎప్పుడు బుద్ధి వచ్చిందంటే సర్వాన్ని కోల్పోయిన తర్వాత. చాలామందికి ఉన్న అధికారం పోయిన తర్వాత బుద్ధి వస్తుందండి. అది అధికారుల్లో, రాజుల్లో ఉన్నదానిని పోగొట్టుకున్న తర్వాత, ఉన్న ఆరోగ్యం పోయినాక, ఉన్న స్థితిగతులన్నీ పోయాక అప్పుడు వస్తుంది బుద్ధి. అప్పుడేం చేయగలం? అప్పుడేమన్నా చేయగలమా దేవుని కొరకు? అప్పుడు పాడాలంటే పాడగలవా? నీకు చూపున్నంత వరకు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదవలేదు. చూపంతా పోయాక, చూపంతా పోయాక చదవాలని ఉంది నీ వాక్యము. ఎక్కడ చదువుతావు? ఎక్కడ పాడగలవు? దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని, బలాన్ని, దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని, జ్ఞానాన్ని దుర్వినియోగం చేసుకొని, నీ అధికారాన్ని పోగొట్టుకొని, జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకొని, నీకున్న అర్హతలన్నీ కూడా పోగొట్టుకుని అన్నీ పోయిన తర్వాత మరలా నువ్వు కావాలని పశ్చాత్తాపడటంలో అర్థం లేదు. ప్రేమ కలిగిన దేవుడు అవకాశాలు ఇస్తూ క్షమిస్తూ ఉన్నాడు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 33వ వచనము 34వ వచనాన్ని మనం చదివినట్లయితే ఇక్కడ ఒక రాజు మనకు కనిపిస్తూ ఉంటాడు. నెబుకద్నెజర్ రాజు కనపడతా ఉంటాడు ఇక్కడ. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజర్ రాజుకు సంభవించెను. మానవుల్లో నుండి అతన్ని తరిమిరి, అతడు పశువు వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడుపగా, అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకెల వంటివి, అతని గోళ్ళు పక్షి గోళ్ళ వంటివి ఆయను. ఇలాంటి స్థితి ఎందుకు వచ్చింది? రాజుగారేంటి? ఈ పరిస్థితి ఏంటి? ఎందుకు సంభవించింది ఇలాంటి పరిస్థితి అని మనం ఆలోచన చేసినట్లయితే ఆయన అనుకున్నాడంట, బబులోను ఈ మహావిశాలమైన పట్టణము నా బలాధికారం అనుకున్నాడంట. దేవా నువ్వు ఇచ్చేవయ్యా అనట్లా, నీకు స్తోత్రమయ్యా అనట్లా. ఈ యొక్క బబులోను పట్టణం అంతా నా బలం, నా అధికారం మనసులో అనుకున్నాడు, ఎవరితోనూ అనలా. కానీ ఆయన మనస్సు ఎరిగిన దేవుడు, హృదయాలోచనలు ఎరిగినటువంటి దేవుడు కనుక ఆయన రాజుగారి హృదయాన్ని చూచి అంతరంగంలో ఉన్న మాటలు ఆయన విన్నాడు అన్నమాట. అయితే ఈ మనస్సు ఆయనను ఏలటం వలన మనుషుల్లో నుండి తరిమివేయబడ్డాడు. అనేకసార్లు మనం ఏదైనా కలిగి ఉన్నాము అంటే అది నా రెక్కలకు శక్తి, నా బలం, నా తెలివి, నా ఘనత, నా ధనం అనుకుంటాం మనం. కానీ ఇచ్చిన దేవుణ్ణి మాత్రం జ్ఞాపకం చేసుకో. ఇచ్చిన దేవుణ్ణి మాత్రం
విడిచిపెట్టేసి అంతా నా బలాతిశయమే అనుకుంటాం. అందుకే చాలాసార్లు అన్నీ కోల్పోతాం, అన్నీ పోగొట్టుకుంటాం. మళ్ళీ అయ్యా అయ్యా అంటే వెనకాల పడతా ఉంటాం. కానీ ప్రతిరోజు కూడా నేను కలిగి ఉన్నదంతా కూడా నీ దయ వలన కలిగి ఉన్నాను, నీవిచ్చిన కృప, నీవు లేకుండా ఏదీను కూడా లేదు. సమస్తమును ఆయన మూలముగా కలిగాను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. దేవా నేను కలిగి ఉన్నదంతా నువ్విచ్చిందేనయ్యా అనేటువంటి కృతజ్ఞత బుద్ధి లేదు. కృతజ్ఞత బుద్ధి లేకుండా ఇదిగో ఈ ఆలోచన కలిగి ఉన్నాడు కనుక మనుషుల్లో నుండి తరిమి వేయబడ్డాడు. మనుషుల యొక్క స్వభావం మరుగు చేయబడింది, మనుషుల యొక్క మనస్సు మరుగు చేయబడింది కనుక మరి ఇప్పుడు ఏం చేయబడ్డాడంటే అరణ్యంలోనికి వెళ్ళిపోవటం అనేది జరిగింది. 34వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై 7 సంవత్సరాల తర్వాత మానవ స్వభావము కలవాడై కండ్లు ఆకాశము తట్టు ఎత్తి అప్పుడు అంటున్నాడు, చిరంజీవియగు సర్వోన్నతుడగు దేవునికి స్తోత్రము. మరి ఇంతకు ముందు ఏమైంది? ఇంతకుముందు చిరంజీవి అని అర్థం కాలేదా? నేనే చిరంజీవిని అనుకుని ఉంటాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు కన్నులు తెరవబడ్డాయి, దేవుని తట్టు చూస్తూ ఉన్నాడు, ఆకాశం తట్టు చూస్తూ ఉన్నాడు. చిరంజీవి యగు సర్వోన్నతులకు దేవునికి స్తోత్రము చేసి ఘనపరచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరముల వరకును ఉన్నవి. రాజుకు నెబుకద్నెజరు బబులోను అను ఈ మహావిశాలమైన పట్టణము నా అధికారం నా ఘనత అని ఎప్పుడైతే అనుకున్నాడో తన యొక్క కన్నులు మూయబడ్డాయని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మనస్సును ఆలోచనలను ఎరిగిన దేవుడు. అంత మాత్రమే కాకుండా అత్యాశకు పోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఒక వ్యక్తి. సంఖ్యాకాండంలో బిలాము అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఆయన ఒక ప్రవక్త. ప్రవక్తల సహితం కూడా ఎలాంటి వారైనా సరే ఈయన యొక్క జీవితంలో ధనము అపేక్షించటానికి తన మనసు తనను తొందర పెడతా ఉంటే దేవుడే మాత్రము కూడా అనుమతినివ్వటం లేదు. శపించడానికి బయలుదేరుతూ ఉన్నాడు వేరొక రాజును, కానీ దేవుని ఒప్పుకోవట్లేదు. ఒక దూత ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలబడి బిలాము ప్రయాణాన్ని కొనసాగటానికి ఆటంకముగా అడ్డముగా నిలబడింది. కానీ బిలాము కనపట్ల, కన్నులు మూయబడ్డాయండి. ఇక్కడ ఈ రాజుగారు కన్నులు తెరవబడ్డాయి, కానీ ఈ ప్రవక్త కన్నులు మూయబడ్డాయి. ఈ ప్రవక్త కన్నులు కూడా తెరవబడటానికి గాడిదను దేవుడు ఒక సాధనముగా వాడుకున్నాడు. ఆ యొక్క గాడిదకు మానవ స్వభావాన్ని ఇచ్చి, ఇదిగో నీవు నన్ను ఎందుకు కొడుతున్నావు, నేను నీ దానను కదా, నీవు నన్ను ఎప్పుడైనా కొట్టావా అని రాజుతో మానవ స్వభావంతో గాడిద మాట్లాడుతుంటే బుర్ర తిరిగిందన్నమాట. ఇద్దరు మనుషులు మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటున్నారు. నువ్వు నా మాట ఎందుకంటలేదు అంటున్నాడు ఈయన. నీ దేవుని ఎదుట నీ నడత విపరీతంగా ఉంది, దేవునికి విరోధంగా బయలుదేరటానికి నువ్వు చూస్తున్నావు, అందుకే దేవుడు అడ్డముగా నన్ను వాడుకున్నాడు అని చెప్పి ఆ దూత బుద్ధి చెప్పింది. అప్పుడు ఆ యొక్క బిలాము కన్నులు తెరవబడి పశ్చాత్తాపడుతున్నాడు. నేను పాపము చేసి తిని, 34వ వచనంలో, నీవు నాకు ఎంత ఎదురుగా నాకు త్రోవలో నిలిచినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళేదనని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా మాట మీరి నీవు ప్రవక్తను శపించకూడదు అని మాట్లాడుతూ 32వ వచనంలో కూడా ముమ్మారు నీ గాడిదను నువ్వేళ కొట్టితివి అని గాడిద బిలాముతో, బిలాము గాడిదతో మాట్లాడుకోవటం అనేది జరిగిందండి. అయినా దేవుడు బిలాము కన్నులు తెరిచిన కనుక అతనికి జ్ఞానం వచ్చింది, బుద్ధి వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే. తర్వాత అతను నేను పాపం చేశాను అని చెప్పి పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే యోధాను జ్ఞాపకం చేసుకున్నా కూడా అంతే. 30 వెండి నాణ్యాల కోసం నీతిమంతుని అప్పగించాడు.
ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ తను పశ్చాత్తాప పడినా కూడా క్షమాపణ లేక ఉరి పెట్టుకొని చనిపోయాను అని వ్రాయబడింది. అలాగనే బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు అనే విషయం మనకు తెలుసు. బుద్ధి లేని కన్యకుల దివిటీలు ఆరిపోతూ ఉన్నాయి. పెండ్లి కుమారుడు రాక ఆలస్యమయ్యేసరికి నూనె అయిపోయింది. మరి బుద్ధి కలిగిన వారి దివిటీలు వెలుగుతూనే ఉన్నాయి. సమృద్ధి అయినటువంటి నూనెను వారు సమకూర్చుకున్నారు. ఈ బుద్ధి లోపం వలన అక్కడ కొరత. ఈ దినాల్లో మనకు స్వస్థ బుద్ధి లేకపోవటం వలన కుటుంబాల్లో కూడా అనేక రకాలైన కొదువలు, కొరతలు, కరువులు, రకరకాల సమస్యలు. అందుకే బుద్ధి కొరకు దేవుణ్ణి అడగాలి, జ్ఞానము కొరకు దేవుణ్ణి అడగాలి. ఈ సంగతులు మనకు తెలుసు, కానీ చేయవలసిన వారమై ఉన్నాం, ఆచరించవలసిన వారమై ఉన్నాం. మనం ఆలోచన చేసినట్లయితే మరి ధనవంతుడు కూడా ఈ లోకంలో జీవించినంతకాలం ఏ విధమైనటువంటి అసలు దైవత్వాన్ని గురించిన చింత లేదు. నరకంలో కాలుతూ ఉండగా, యాతన పడుతూ ఉండగా, అయ్యో ఈ యాతన నా సహోదరులు పడకూడదు. అప్పుడు వచ్చింది బుద్ధి. ఏమైనా ఉపయోగం ఉందంటారా? అప్పుడు రావటం ద్వారా ఏ విధమైన ఉపయోగం లేదు. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలోనే, ఈ లోకంలో మనం బ్రతికుండగానే, మనము ఆయుష్ కలిగి ఉండగానే బుద్ధి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఈ బుద్ధి దేవుణ్ణి అడిగితే దేవుడు ఇస్తాడు. మీకు ఏదైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగండి, నేను జ్ఞానాన్ని మీకు ఇస్తాను అన్నాడు. సొలొమోను జ్ఞానాన్ని అడిగితే ఐశ్వర్యమును, ఘనతను, దీర్ఘాయువునిచ్చెను. అలాగనే ఈ లోకంలో ఉన్న అనేక రకాల భౌతిక సంబంధమైన వనరుల కంటే బుద్ధి జ్ఞానాన్ని అడగండి, ఐశ్వర్యాన్ని, దీర్ఘాయువును కూడా ఆయన ఇచ్చు దేవుడై ఉన్నాడు. మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ప్రకటించబడిన ఈ సువార్త వినుచున్న వారందరి హృదయాల్లో ఫలింపు చేయండి. మా తండ్రి, లోక జ్ఞానము కాక పరలోక సంబంధమైన జ్ఞానము దయచేయండి. ప్రతి వారి బుద్ధికి స్వస్థత అనుగ్రహించుమని ఈ దీవెనలు యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. అందరికీ వందనాలండి. మరలా వచ్చే మంగళవారం కలుసుకుందాం. ప్రార్థన చేసుకుని జాగ్రత్తగా ఉండండి.